మణి, నీకేమైనా అనిపిస్తుందా? హఠాత్తుగా మన ముసలోడి హావభావాల్లో ఏదో మార్పు వచ్చినట్టు లేదు? చూడట్లేదా నువ్వు? నాకు కూడా అలానే అనిపిస్తుంది. సరిగ్గా కాళ్ళు నొక్కడం కూడా రాదు. ఇన్ని సంవత్సరాల నుంచి నాట్యం అభ్యసించి నువ్వేం నేర్చుకున్నావు నా దగ్గర? నాట్యానికి కాళ్ళు నొక్కడానికి సంబంధం ఏముంది? సంబంధం గురించి మాట్లాడుకున్న నర్తకి, ఈ సమయం విజయనగరంలో కాలచక్రంలో చాలా వేగంగా మార్పు చోటు చేసుకుంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా శత్రువులతో చేతులు కలుపుతారో అసలేమీ తెలియటం లేదు. కొంచెం గట్టిగా కాళ్ళు నొక్కో. అయ్యో, మరి అంత గట్టిగా కాళ్ళు నొక్కొద్దు, కొంచెం నిదానంగా నొక్కో. ఒకసారేమో గట్టిగా అంటారు, ఒకసారేమో ఇంత గట్టిగా నొక్కొద్దు అంటారు. సరిగ్గా కాళ్ళు నొక్కించుకోవాలనుకుంటే నా సమక్షంలో మృదంగ నాదం పెట్టించండి, లేకపోతే నేను ఇంక వెళ్తాను. నీకెంత ధైర్యం? మాకే కుదరదు అని చెప్తావా? ఇక్కడి రాజు ఎవరు? రాజు అయితే ఒక్కరే, మహారాజు కృష్ణదేవరాయలు. కాదు, మహారాజు కృష్ణదేవరాయలు కేవలం తాత్కాలిక మహారాజు. మేమే ఇక్కడ వాస్తవిక మహారాజు. మహారాజు తథాచార్య. ఇక విను నర్తకి, నువ్వు గనుక మాకు సరిగ్గా సేవ చేస్తే నీకు కూడా చిన్న చితకా పురస్కారాలు దక్కుతూనే ఉంటాయి. కానీ మీరు గురుదేవులు కదా? అవును, మేమిప్పుడు కేవలం రాజగురువుగా మిగిలిపోయావంతే. కానీ పూర్వం మహారాజు గారికి మా మాట ఆదేశంలా గోచరించేది. కానీ ఈ మధ్యలో ఇతను ఊడిపడ్డాడు, ఈ రామకృష్ణ పంతులు. సభకి రాగానే గురువులందర్నీ మట్టి కరిపించేశాడు. కానీ ఇప్పుడు మా కాళ్ళకి ముల్లుగా గుచ్చుకున్న వ్యక్తి స్వయంగా వెళ్లి పెద్ద లోయలో పడిపోయాడు. అక్కడి నుంచి ఎవరూ తిరిగి రాలేరు. ఇక వాడిపోయిన పువ్వులా మారిన మా హోదా మళ్లీ పరిమళించడం మొదలైంది. ఇక విజయనగరంలో కేవలం మాకు మాత్రమే జై జై చెప్తారు. ఇక విను నర్తకి, మేవిక నీ పాత ప్రవర్తనని అస్సలు సహించాం. కానీ మీరు ఇక చాలు, పాత విషయాలేమీ మాట్లాడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకంతా కొత్తగా ఉండాలి. వేణు, చెప్పండి మహారాజా. నీ యోగ్యతని నిరూపించుకోవడానికి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. వెళ్ళు, మా కోసం బాదం పాలు చేసి తీసుకురా. వెళ్ళ. పదమని, ముసలోడిని సెలవు అడుగుదాము. సెలవు తీసుకుని విజయనగరం నుంచి పారిపోదాం. పద 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 పద. నమస్కారం గురువు గారు. మహారాజ్ 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 నమస్కారం మహారాజ్ గారు. మహారాజా, మాకు ఒక్కరోజు సెలవు కావాలి. సెలవా? ఏం సెలవు? మహారాజా, మీకు బాగా తెలుసు కదా, మా పక్కింట్లో ఉండే పెద్దమ్మ వాళ్ళ ఆవు ఉంది కదా, దాని దూడ చాలా చిన్న ఆవు పిల్ల 5 సంవత్సరాల క్రితం చనిపోయింది. మాకు చాలా బాధ కలిగింది. మేము వాటి మరణానికి బాధను వ్యక్తపరచడానికి వెళ్ళాలి. అరే మూర్ఖులారా, 5 సంవత్సరాల క్రితం చనిపోయిన దూడ కోసం బాధ వ్యక్తపరచడానికి వెళ్ళాలా? అది కూడా ఇప్పుడు? మహారాజా, మాకు హఠాత్తుగా గుర్తొచ్చింది, అందుకే వెంటనే వెళ్ళి పని పూర్తి చేసుకుని రావాలి అనుకుంటున్నాం. అందుకే. లేదు, మీరు బాధ వ్యక్తపరిచేది మీ పెద్దమ్మ దూడకి కాదురా, రామకృష్ణ పండితుడి కోసం. అది కూడా అతని ఇంట్లో, అతని తల్లి, అతని భార్య శారదల సమక్షం. లేదు 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 గురువు గారు, ఇప్పుడు మాత్రం వెళ్ళము. ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? లేదు 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 గురువు గారు. మహారాజా మహారాజా, రాత్రి సమయంలో వెళ్తే అమ్మ తన కర్రతో మా ఆట కట్టించేస్తారు. మీకు తెలుసు కదా అమ్మ ఎంత సమర్థవంతంగా కర్ర తిప్పుతారో. మేం మాత్రం వెళ్ళాం. సరే, ఏం పర్వాలేదు, రేపు ఉదయమే వెళ్ళండి. విజయనగరంలో అన్నీ అడ్డదిడ్డంగానే జరుగుతున్నాయి. ఆయన ఎందుకు జరగవులే? మహారాజు గారు
రామాని ముఖ్య సలహాదారునిగా నియమించారు కదా. వాడికి జీవితంలో మొట్టమొదటి కర్తవ్యం, అన్నిటికంటే ముఖ్యమైన పని తన ముసలి తల్లికి సేవ చేయాలని కూడా గుర్తులేదు. ఈ వయసులో నేను రామనామ జపం చేసుకుంటూ ఉండాలి. అలాంటిది బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాల్సి వస్తుంది. అత్తయ్య, ఈ రోజు ఏం కూర చేయను? నువ్వు మాత్రం చేయకు, నేను చేస్తాను. రామాని పచ్చడి చేస్తాను. అత్తయ్య, రామా ఇంట్లోకి ప్రవేశించడమే ఆలస్యం. ముందు ఒకటే ప్రశ్న అడుగుతారు, ఈ రోజు భోజనానికి ఏం చేశారని. లామాయి రాత్రి ఇంటికి కూడా రాలేదు, ఎక్కడున్నారో ఎంతో తెలీదు. ఈ రోజు ఇంటికి వస్తాడు కదా, వాడు తాగిన ఉగ్గు పాలు కూడా గుర్తొచ్చేలా చేస్తాను. చిన్నప్పుడు రాత్రి పూట నక్షత్రాలు లెక్క పెట్టేవాడు. ఈ రోజు వాడికి పగటి పూట చుక్కలు చూపిస్తాను, పైగా లెక్క పెట్టిస్తాను కూడా. అత్తయ్య, అసలు మీరేం తిని రామానికన్నారు? ఎప్పుడు ఒకచోట సవ్యంగా ఉండరు. నాకు కూడా గుర్తులేదు నేనేమి తిని వాడిని కన్నాను. వాడు నా కడుపులో ఉన్నప్పుడు రామా వాళ్ళ నాన్నగారు నన్ను ఎన్నో ప్రాంతాలకి తీర్థయాత్రలకి తీసుకెళ్లారు. రామా పుట్టేంత వరకు నేనెప్పుడూ తిరుగుతూనే ఉండేదాన్ని. అందుకే వీడి కాళ్ళకి చక్రాలు వచ్చేశాయి. ఎప్పుడు ఒక్కచోట కుదురుగా ఉండడు. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఇది మా ఆదేశం. ఏకాంతం. మహారాజా, నా తప్పేమీ లేదు. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను కేవలం... నిజమే రామకృష్ణ పండితులు గారు, నిజమే. మేము మీలాంటి నాగుపాముని గుర్తించలేకపోయాము, అలాగే అర్థం చేసుకోలేకపోయాము. మహారాజా, ఒక్క మాట కూడా వినాలనుకోవడం లేదు. మీలాంటి రాజద్రోహి నోటి నుంచి. మీరే రామకృష్ణ పండితులు గారు, మేము కల్లో కూడా ఊహించలేదు. మీరు మాకు విరుద్ధంగా, విజయనగర రాజ్యానికి విరుద్ధంగా పన్నాగాలు పన్నుతారు అని. మేము మిమ్మల్ని ఎంతగానో గౌరవించాం, ఆదరించాం కూడా. మేము మిమ్మల్ని మా తల మీద కూర్చోబెట్టుకున్నాము. కానీ మీరు... మహారాజా, నాకు కేవలం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి నా మాట చెప్పడానికి. నేను... రామకృష్ణ పండితులు గారు, ఏ న్యాయ వ్యవస్థలో కూడా శిక్ష విధించిన తరువాత ఏ అపరాధికి మాట్లాడే అవకాశం ఇవ్వడం జరగదు. పైగా మీ శిక్ష మేము మీకు ముందే విధించేశాం. రామకృష్ణ పండితులు గారు, ఎలా అనిపించింది మేము చేసిన భయంకరమైన కారాగార హాస్యం? భయపడ్డారు కదూ? భయమా? దీన్ని భయం అనరు, దీన్ని ప్రాణానికే ప్రమాదం కలగడం అంటారు, ప్రాణహాని అంటారు, ఒకరి ప్రాణాలు తీయడానికి చేసే ప్రయత్నం అంటారు. మహారాజా, మీరు నన్ను పాముతో పోల్చేశారు, పైగా రాజద్రోహిని కూడా చేసేశారు. శాంతించండి రామకృష్ణ పండితులు గారు, మీరు కూడా మా అందరితో హాస్యాలు ఆడుతూనే ఉంటారు కదా, అందుకే ఈరోజు మాకు అవకాశం దక్కింది. రామా, రామకృష్ణ పండితులు గారు, మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు మాకు విజయనగర రాజ్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యరు అని. ఇక మా హాస్యాల కారణంగా మీకు ఏదైతే మానసిక ఒత్తిడి కలిగిందో దానికి మేము మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాం. అయ్యో, లేదు లేదు మహారాజా, ఏమిటి మీరు చేస్తున్న పని? క్షమాపణ అడగడం మీరు చేయదగిన పని కాదు. కానీ ఈరోజు మీరు నన్ను చాలా భయపెట్టేశారు. నాకు ఒకటే అనిపించింది, గురుదేవులు నా గురించి చెప్పిన విషయాలన్నిటితోనూ మీరు ఏకీభవించారనిపించింది. ఇప్పుడేమో మీరు మంత్రి గారితో కలిసి నాతో హాస్యాలు ఆడుతున్నారు, నవ్వుతున్నారు. అది కూడా ఇటువంటి సమయంలో, శత్రువు విజయనగరానికి హాని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఇటువంటి గంభీరమైన సమయంలో... రామకృష్ణ పండితులు గారు, ఓర్పు, సహనం, విచక్షణ మన మహారాజు గారిలోని ప్రత్యేకతలు కదా. పైగా గుర్తుపెట్టుకోండి,
హడావిడిలోనే అన్ని పొరపాట్లు జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇది మీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది రామకృష్ణ పండితులు? కానీ రామకృష్ణ పండితులు గారు, కొన్ని విషయాలు మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంటే గురుదేవులు మీ మీద రాజద్రోహి అనే ఆరోపణ చేయడం, మొఘల్ రాజ్యం నుంచి వచ్చిన ఆ గూఢచారి, అలాగే ఆ రహస్య సందేశ పత్రం. మహారాజా, మన గూఢచారులు ఇప్పుడే మాకు ఓ సందేశం అందజేశారు. మొఘల్ రాజ్యం నుంచి ఎవరో ఒక వ్యక్తి విజయనగరం వచ్చాడు. పైగా అదే వ్యక్తిని అర్ధరాత్రి సమయంలో విజయనగర సరిహద్దు దాటి బయటకు వెళ్లడం చూశారు. కేవలం ఇది ఒకటే కాదు మహారాజా, ఆగ్రాకి కొంచెం దూరంలో మొఘల్ సైన్యంలో ఒక భాగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇలా సన్నద్ధం చేసిన సైన్యాన్ని బ్రహ్మణి రాజ్యం వైపుకి పంపించారు. కానీ పథకం ప్రకారం ఆ సైన్యం మార్గం మారి విజయనగరం వైపుకు వస్తుంది. మహారాజా, మాకైతే ఇది చాలా పెద్ద ప్రమాదానికి సంకేతంలా అనిపిస్తుంది. మహారాజా, ఈ పథకం మూలం చాలా గట్టిగా, వారి ఆలోచనేమో చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. దీని ప్రకారం వారి మొదటి అడుగు నన్ను ఇరికించటం, ఇక రెండవది విజయనగరం మీద ఆక్రమణ చేయటం. అంటే తాతాచార్యులు మాతో చెప్పడం ఏంటంటే, వారు మిమ్మల్ని మీ నివాసంలో మీరెవరో గూఢచారితో మాట్లాడడం చూశారట. ఏ గూఢచారి మహారాజా? నేను నిద్రపోతున్నాను. నేను అతన్ని చూడనే లేదు. మరి నేను అతనితో ఎలా మాట్లాడతాను? రామకృష్ణ పండితులు గారు, మీరు నిద్రపోతున్నట్టయితే ఆ గూఢచారి ఈ సమాచారం మొత్తం మీ ఇంటి గోడలకు అందజేశాడా? ఒక్క నిమిషం మహారాజా. అతను మాట్లాడింది నాతో కాదు. అంటే అతను తన మాటలు ఎవరికో వినబడేలా చేశాడు. ఎవరికి వినపడేలా చేశాడు? గురుదేవులకి. అతను చాలా తెలివిగా గురుదేవుల్ని తన వెనుకే మా ఇంటి వరకు తీసుకొచ్చాడు. అప్పుడు వారికి కనిపించేలా నాతో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. గురుదేవులేమో నేను మొఘల్ వాళ్లతో చేతులు కలిపాననుకున్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి విషయాన్ని చెప్పారు. గూఢచారి పన్నిన ఈ పథకం సఫలమైంది. ధనీమణీలు మొఘల్ సభికుడిని కలవటం, ఆ సభికుడు ఇద్దరిద్దరు తల్లులున్న వ్యక్తి గురించి అడగటం, నాకు ఆ రహస్య సందేశ పత్రం దొరకటం, వీటిలో ఏదీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు మహారాజా. ఇదంతా కేవలం నా మీద నేరారోపణ వేసి నన్ను ఇరికించాలని పన్నిన పన్నాగమే. ఏమిటి? అవును మంత్రి గారు, అది నన్ను అడ్డు తొలగించుకోవటానికి. వారికి తెలుసు గురుదేవులు ధనీమణి వారి పథకాన్ని ఎప్పటికీ అంచనా వెయ్యలేరని. నన్ను దోషిగా భావించి బంధించేస్తారు కదా. మహారాజా, మాకైతే రామకృష్ణ పండితుల వారిని ఇరికించాలని పన్నిన పన్నాగం కాస్త దుర్బలమే అనిపిస్తుంది. లేదు మంత్రి గారు, నాకు తెలిసినంత వరకు షెహన్షా బాబర్ ఆదేశం లేకుండా వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారిని కూడా ఆయన వధించేస్తారు. మరి ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇదే అనుకుంటారు కదా, ఈ పథకం సరిపోతుందని. మీ అందరినీ నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి, నన్ను మీ దారికి అడ్డు తొలగించుకోవటానికి. ఎప్పుడైతే మీ ధ్యాస మన రాజ్యం లోపల ఉన్న రాజద్రోహుల మీద ఉంటుందో, బాబర్కి మంచి అవకాశం దొరుకుతుంది. అతను విజయనగరం మీద ఆక్రమణ చేసేస్తాడు. కానీ అతనికి తెలియదు మన మహారాజు గారు ఎంతటి వీరులో ప్రజాస్వామ్య భావం కలిగినవారో. వారిలో అభద్రతా భావమూ లేదు, అహంకార భావమూ లేదు. పైగా ఏ విచారణ చేయకుండా ఎవరిని శిక్షించరు కూడా. వారికి మీ గొప్పతనం గురించి ఏమీ తెలియదు మహారాజా. మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు? మహారాజా, నాకు మీకు మధ్య విభేదాలు సృష్టించే పథకంతో వారు ఆక్రమణ చేయబోతున్నారనే విషయాన్ని మనకి తెలిసేలా చేశారు. కానీ మనందరినీ, ముఖ్యంగా మిమ్మల్ని అంచనా వేయటంలో వాళ్ళు పొరపాటు పడ్డారు. వాళ్ళకి మన గురించి తెలుసు, కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అద్భుతం రామకృష్ణ పండితులు గారు. ఏమీ తెలియకుండానే, ఎప్పుడూ కలవకుండానే మీరు బాబర్ ఆలోచన ఎలా ఉందో అంచనా వేశారు. మీకు నిజంగా చాలా విశేషమైన దూరదృష్టి ఉంది. మాకు చాలా గర్వంగా ఉంది. కానీ మహారాజా, మొఘల్ సైన్యం విజయనగరం వైపుకి బయలుదేరటం జరిగింది. అయితే వాళ్ళని రానివ్వండి ఆ సుల్తాన్ బాబర్ని. విజయనగర పావన భూమిపై అడుగు పెట్టడానికి ముందే మేము... వద్దు మహారాజా, నాకు మీ నుంచి ఒక మాట కావాలి. ఏం మాట? ఏంటంటే మహారాజా,
నేను మిమ్మల్ని ఏమడిగితే అది మీరు నాకు ఇవ్వాలి. ఇస్తాము రామకృష్ణ పండితులు గారు, కానీ ఏమిటా మాట? మహారాజా, నా మీద మీకు నమ్మకం ఉంటే ముందు నాకు మాట ఇవ్వండి. మాటిచ్చాము రామకృష్ణ పండితులు గారు, చెప్పండి విషయం ఏంటి? మహారాజా, యుద్ధం ఎప్పుడూ ఏ సమస్యకి పరిష్కారం కాదు. స్వయంగా అదే ఒక పెద్ద సమస్య. పైగా నేను ఈ అనవసరమైన యుద్ధాన్ని తప్పించడానికి ప్రయత్నించాలనుకుంటున్నాను. మహారాజా, నేను బాబర్కి వాస్తవం ఏమిటో చూపించి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ఒక మహారాజు యొక్క గొప్పతనం క్రూరత్వం అనే రథంపై సవారీ చేసి జగత్తును గెలవటంలో ఉండదు. నిజానికి మానవత్వం అనే ఎడ్ల బండిలో కూర్చొని తమ ప్రజలకి మంచి చేసి వారి మనసులు గెలుచుకోవటంలో ఉంటుంది. ఇది అర్థమయ్యేలా చెప్పటానికి నేను ఆగ్రా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఒంటరిగా. రామకృష్ణ పండితులు గారు, అసలు ఏమిటి మీరు మాట్లాడేది? ఎవరైతే మీకు విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారో అటువంటి వారి దగ్గరికి స్వయంగా వెళ్ళడం ఆత్మాహుతితో సమానం. మహారాజా, నా మాతృభూమిని కాపాడుకోగలిగే ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోలేను. బాబర్ నన్ను చూసి ఆశ్చర్యపోతారు. వారి ముందుకే వెళ్ళి వారి ఆట కట్టిస్తాను. వారికి తెలీదు, విజయనగరాన్ని రక్షించటానికి నా వంటి ఎందరో రామకృష్ణులు పుట్టుకురావచ్చు, కానీ వారిని ఎదుర్కోవటానికి కేవలం ఒక్క శ్రీకృష్ణదేవరాయల వారు చాలని. ఇదే విషయాన్ని నేను బాబర్కి తెలియచేయాలి. మీరు మంత్రిగారు నన్ను అపరాధిగా భావించకపోవచ్చు, కానీ నా మీద రాజద్రోహి అనే ఆరోపణ పడింది. పైగా అతి త్వరలో ఈ విషయం విజయనగరం మొత్తం వ్యాపించేస్తుంది. నేను ఈ కళంకాన్ని తుడిచేయాలనుకుంటున్నాను మహారాజా. లేదు రామకృష్ణ పండితులు గారు, మేము మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళనివ్వము. మహారాజా, మీరు నాకు మాటిచ్చారు, నేనేం అడిగితే మీరు నాకు అది ఇస్తానని. నేను ఆగ్రాకి వెళ్ళి బాబర్ని కలవటానికి అనుమతి కావాలి, అంతే. కానీ గోకుల పరంపర కొనసాగుతూనే ఉండాలి. ప్రాణం పోయినా మాట తప్పకూడదు. రామకృష్ణ పండితుల వారిని వెళ్ళనివ్వండి మహారాజా. ఈయనకేమీ కాదు. ఎందుకంటే ఈయన దగ్గర అందరికంటే గొప్ప శక్తి ఉంది, బుద్ధిబలం అనే శక్తి. మీరు ప్రమాణం చేయించుకొని మమ్మల్ని నిర్బంధించేశారు రామకృష్ణ పండితులు. మేమేం చేయగలం? వెళ్ళండి రామకృష్ణ పండితులు గారు, మీరు వెళ్ళండి. అమ్మవారు మీకు రక్షణగా ఉంటారు. ధన్యవాదాలు మహారాజా. ఈసారి రఘుకుల పరంపర అలానే కొనసాగుతుంది. రామ వెళ్తాడు, కానీ మాట మాత్రం తప్పడు. సమయం వచ్చేసింది మొఘలీయులకి బుద్ధి చెప్పడానికి. అతి త్వరలో షెహన్షా బాబర్కి మన శక్తి ఏమిటో తెలిసొస్తుంది. ఇద్దరు తల్లుల పుత్రుణ్ణి వెతికారు కదా, అతనే స్వయంగా వారిని కలవటానికి వెళ్తున్నాడు.